చాలా పెద్ద సంఖ్యలో మేర శోభాయాత్ర జరగబోతోంది. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? సో విజయ చంద్రిక, ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాం. క్రేన్ నెంబర్ 4 అంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమే. అయితే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా గణపయ్య నిమజ్జనాలతో ఒక సందడి వాతావరణం నెలకొంది. రాత్రి నుంచే ఈ శోభాయాత్ర కంటిన్యూ అవుతూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. సో హుస్సేన్ సాగర్ అంతా కూడా చాలా సందడిగా ఉంది. నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, అలాగే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా చాలా సందడిగా మారింది. నిమజ్జనాలతో 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చేందుకు గణపయ్య భక్తులంతా కూడా అదే ఉత్సాహంతో ఆటపాటలతో డీజే సౌండ్స్తో స్వామివారిని గంగమ్మ ఒడికి చేరుతున్నారు. సో వీడియో జర్నలిస్ట్ శివ యాదవ్ మనకు చూపిస్తున్నారు ట్యాంక్ బండ్ అందాలను, గణపయ్య నిమజ్జనం అవుతున్న దృశ్యాలను. ట్యాంక్ బండ్ సరౌండింగ్ అంతా కూడా భారీ క్రేన్స్ సహాయంతో గణనాథులను నిమజ్జనాలు చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సో ఎన్టీఆర్ మార్గ్ అయితే కూడా చాలా సందడిగా మారింది. పెద్ద ఎత్తున గణనాథులు చేరుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తూ గణపయ్యలను ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ క్రేన్ నెంబర్ దగ్గరికి పంపించి గణపయ్యలను నిమజ్జనం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపయ్య ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి సో ఈ మార్గ్ని క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి వస్తున్న గణపయ్యలను ఫాస్ట్గా నిమజ్జనం చేసే ప్రక్రియ అయితే మనకు కొనసాగుతోంది. సో విజువల్స్, సన్ రైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఎన్టీఆర్ మార్గ్, అలాగే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ అంతా కూడా వేలాది గణపయ్యలతో నిమజ్జనానికి సిద్ధమైన పరిస్థితి అయితే సో మనకు కనిపిస్తోంది. సో అదే ఉత్సాహం 9 రోజుల పాటు, ఎందుకంటే గణపతి అంటేనే ఎక్కువగా మొదటి వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు పూజలు అందుకొని అందరూ కూడా ముఖ్యంగా యూత్ నిమజ్జనం కోసం ఎదురు చూస్తుంటారు. సో ట్యాంక్ బండ్లో జరిగే ఈ శోభాయాత్రకు చాలా మంది తరలి వస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా కొంత భారీగా ఈ బారికేడ్స్ సహాయంతో ఒకవైపు మాత్రమే చూసేలా కొంత ఈసారి ఏర్పాట్లు చేశారు. ఒకసారి మనం శోభాయాత్ర చూద్దాం. చాలా కన్నుల పండుగగా చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా రకరకాల వినాయకులతో సందడిగా మారింది. సో గణపయ్య నిమజ్జనానికి చివరి నిమిషం ముందు కూడా చివరి నిమిషం వరకు కూడా డ్యాన్స్లతో అలరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఆటపాటలతో గణపయ్యను అంటే గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. విజువల్స్లో చూడొచ్చు. ప్రతి గణపతి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఒకసారి క్రేన్ నెంబర్ 4 కూడా చూద్దాం. ఎందుకంటే ఖైరతాబాద్ గణపతి ఇక్కడికి చేరుకున్న తర్వాత సో ఆ వెల్డింగ్ ప్రాసెస్ అంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకసారి ఇప్పటికే క్రేన్ నెంబర్ 4 భారీ మనం ఉన్నాం. సో ఆ క్రేన్ కూడా ఇప్పటికే ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. సో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సో ఆ క్రేన్ నెంబర్ 4 దగ్గర అంతా కూడా సర్వం సిద్ధమైంది. సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అవుతున్న సమయంలో మాత్రం ఎన్టీఆర్ మార్గులో మిగతా ఏ వాహనాలను కానీ ఇతర ఏ విగ్రహాలను కానీ ఇక్కడికైతే అనుమతించరు. సో మొత్తంగా ఇది ఎన్టీఆర్ మార్గ్ దగ్గర చాలా సందడి వాతావరణం నెలకొంది. సో అందరి కళ్ళు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చే ఖైరతాబాద్ మహాగణపతి కోసమే ఎదురు చూస్తున్నాయి. సో ఖైరతాబాద్ మహాగణపతి కూడా ఆ శోభాయాత్రగా ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో ఈసారి ఖైరతాబాద్ గణపతి అంటే ప్రతి ఏటా గత కొంతకాలంగా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని వేగంగా నిమజ్జనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సో ఈసారి కూడా ఆపరేషన్ మహాగణపతి పేరుతో సో ఫాస్ట్గా నిమజ్జనం చేసే ప్రక్రియనైతే కొనసాగిస్తున్నారు. ఖైరతాబాద్ దగ్గర కొద్దిగా మూవ్ అయిన తర్వాత ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఖైరతాబాద్ గణపతిని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేయబోతున్నారు. 12 నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 1:30 లోపే ఖైరతాబాద్ గణపతిని గంగమ్మ ఒడికి చేర్చాలని పోలీసులు, అధికారులు అయితే ఇప్పటికే టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఖైరతాబాద్ గణపతి ఒకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాటి ఎన్టీఆర్ మార్గ్ వచ్చి రూట్లోకి స్టార్ట్ అయిందంటే సో వేగంగా ఇక్కడికి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి తీసుకొచ్చే ప్రక్రియ అయితే కొనసాగుతోంది. విజయ చంద్రిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి శోభాయాత్రకు సర్వం సిద్ధమైపోయింది.